హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఏంటి ఈ కొబ్బరి చిప్పలు అనేసి చూస్తున్నారా? ఏం లేదు, నేను ఎప్పటి నుంచో ఇంట్లో ఒక గార్డెన్ పెంచుదాం అనుకుంటున్నా, కానీ కుదరక పెంచట్లేదు. ఇక్కడ మట్టి చూడండి ఎంత ప్యూర్ గా ఉందో, అలా వానపాములు ఉంటే మట్టి మంచిదనేసి. ఇంతకీ విషయం ఏంటి అంటే, నేను ఇంట్లో మొక్కలు పెంచుదామని ఫిక్స్ అయిపోయా. ఏ మొక్కలు పెంచుదాం అనేసి ఆలోచిస్తుంటే మసాలా ఐటమ్స్ కి సంబంధించిన మొక్కలు పెంచుదాం కదా అనేసి ట్రై చేశాను. సర్లే, దీనికి కావాల్సిన ఏమున్నాయి అనేసి మన కిచెన్ లోకి వెళ్ళి చూస్తే మిరియాలు, ధనియాలు, గసగసాలు ఇవన్నీ కనిపించాయి. సరే, ఈ మొక్కలు పెంచుదాం అనేసి చూసేటప్పటికి మిరియాలు తీసుకున్నా. స్టార్టింగ్ అయితే వాటిని అయితే నానబెట్టిన తర్వాత తేలిన అన్ని కూడా పైకి తీసేసి మునిగిన వాటిని మాత్రం వేసాను. ఎందుకంటే మునిగినవి అయితే మొక్కలు వస్తాయంట. దానికోసం అనేది ఫస్ట్ అయితే మిరియాలు అయితే మొక్కల్ని పెంచడానికి ఈ బాక్స్ లో అయితే వేసాను. దీనిపైన మట్టి కూడా జల్లాను. ఈ మట్టి ఏంటి అంటే, నేను మొక్కలు పెంచుదాం కదనేసి బాగా ప్రోటీన్స్ ఇచ్చిన మట్టి అన్నమాట. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. సెకండ్ ఏంటంటే, ఇవి యాక్చువల్ గా అయితే పెంచకూడదంట. నాకేంటంటే దీనికోసం తర్వాత తెలిసింది, కానీ ప్రజెంట్ అయితే వేస్తాను. ఇవైతే నేను పెంచను. వీటిని గసగసాలు అంటారు మా సైడ్. మీ సైడ్ ఏమంటారో చెప్పండి. నెక్స్ట్ ఐటమ్ గసగసాలు. నాకు చాలా ఇష్టం. ఈ గసగసాలు అయితే ఎక్కువగా యూస్ చేస్తాను. మన ఇంట్లో ఒక మొక్క ఉంటే ఎక్కువగా వాడచ్చు కదనేసి ఇవి కూడా వేసాను. ఇవైతే ఆల్మోస్ట్ అందరికీ తెలిసినవే, యాలకులు. ఇవి కాస్ట్ కూడా ఎక్కువ, యాలకులు కూడా ఎక్కువగా వాడతారు కదా. ఇవి కూడా ఇంట్లో పెంచుదాం అనేసి యాలకుల్ని కూడా తీసుకుని పెంచుతున్నాను. అయితే ఇది నేను నైట్ నానబెట్టాను. ఒక రోజు అయితే నానబెట్టాలంట, దానికోసం అనేసి. దీనిపైన కూడా లైట్ గా మట్టి జల్లి పక్కన పెట్టేసా. నెక్స్ట్ ఐటమ్ జీలకర్ర. ఇదైతే ఇంకా మెయిన్. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం ఇవైతే ఉండాలి కదా. దానికోసం అనేసి జీలకర్ర కూడా తీసుకున్నాను. ఇది అసలు పెరుగుతుందా పెరగదా అనేది నాది పెద్ద డౌట్ అన్నమాట. సరే, మన ఇంట్లో వేసి ఫస్ట్ అయితే ఇది వస్తుందా లేదా అయితే చూడాలి. కంపల్సరీ అయితే ఇవన్నీ కూడా మొక్కలు వచ్చే వరకు నేను పెంచుతూనే ఉంటాను. ఇదైతే నాది ఫస్ట్ ప్రయోగం. సక్సెస్ అయ్యిందా ఫెయిల్ అయ్యిందా అనేది మాత్రం చూడాలి. ఇక్కడ నిమ్మకాయ ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారా? దీనికోసం అయితే పెద్ద చరిత్రే ఉంది. ఎందుకంటే లవంగాలు ఉన్నాయి కదా, లవంగాలు నిమ్మకాయలో పెట్టి పెంచితే లవంగాలు బాగా పెరుగుతాయంట. నేనైతే వీడియోలో చూసిన నాలెడ్జే నాదైతే. అందుకనేసి నిమ్మకాయలో లవంగాలు పెట్టి పెంచుదాం అనేసి ఇదైతే ట్రై చేస్తున్నాను. ఇది కూడా చూడాలి. లవంగాలు అయితే పెరుగుతాయేమో మేబీ, నాకు తెలిసి. కంపల్సరీ అన్ని ఐటమ్స్ పెరిగితే బాగుండనే ఆలోచనలోనే ఉన్నాను. చూడాలి. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ తీసుకున్నాం. ఈ ఆల్మోస్ట్ హెయిర్ కోసం బాగా ఉపయోగించేవి, కూరలో కూడా ఎక్కువగా వాడతారు, మెంతులు. ఈ మెంతులు అయితే చాలా ఈజీగా పెరుగుతాయి ఇంట్లో అయితే. వీటిని కూడా వేసేసాను. ఇంకా చారులో వేసేవి ఆవాలు, ఇవి కూడా ఉంటే బాగుంటుంది కదా. నా కోపుల పెట్టలు ఏముంటే అవన్నీ ఐటమ్స్ కూడా నేను ఇక్కడైతే మొక్కలు పెంచడానికి ట్రై చేస్తున్నా. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ ఆవాల్ని కూడా మన మొక్కల పెంపకంలో ఒకటి చేసేసాను. దీనిపైన కూడా లైట్గా అయితే జల్లేసా. ధనియాలు, ఇవి చాలా మంది పెంచుతూ ఉంటారు. ఇప్పుడు కూడా నేను వేస్తున్నాను ధనియాలు. ఇవి కొత్తిమీర రెడీ అవుతుంది కదా, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కొత్తిమీర ధనియాల నుంచి వస్తుంది అనేసి. ధనియాల్ని కూడా తీసేసుకుని దానిపైన లైట్గా మట్టి జల్లేసాను. ఇది కూడా బాగా పెరుగుతుంది నాకు తెలిసి మన గార్డెన్లో. సెకండ్ ఏంటి అంటే, కనకాంబరం నారు. ఇవి పెంచాను నేను ఒకసారి, మళ్ళీ ఇంకొకసారి వేశాను. ఇవన్నీ అయితే మాత్రం చక్కగా పెట్టాను. ఒక 2 days తర్వాత తీసిన వీడియో. ఇందులో ఒక ఐటమ్ అయితే ఆల్రెడీ పైకి వచ్చేసినాయి మొక్కలు, ఇంకోటి అయితే మొక్కలు వస్తూ 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 ఉన్నది. నాకెందుకో ఇది సక్సెస్ అవుతుందేమో అనిపిస్తుంది. కొన్ని మొక్కలు అయితే కంపల్సరీ వస్తాయి. మీరైతే ఏమనుకుంటున్నారో చెప్పండి. ఇందులో ఎన్ని మొక్కలు అయితే పర్ఫెక్ట్గా పెరుగుతాయి, ఎన్ని మొక్కలు అయితే పెరగవు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడితో అయితే మన వీడియో అయితే ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు వీడియో చూసినందుకు. లైక్ మర్చిపోతే లైక్ చేయండి.